దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మన విజయవంతంగా దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఓటమి లేని విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని ఒక ఆత్మీయ నాయకుడిగా దేవునికి స్తోత్రం ప్రారంభించి ముగించారో, ఆ విధంగా మనం ప్రారంభించి ముగించాలి అనంటే మనలో ఉన్న ఐ సీగా మారాలి. అనగా నేను అనే స్థానంలో క్రీస్తుని మనం ఉంచాలి. అంటే క్రీస్తు యొక్క తలంపు, క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క ఉద్దేశము, క్రీస్తు యొక్క ఉపదేశ సత్యం ఏదైతే ఉందో అది దానికి మాత్రమే నేను లోబడినట్లు విధేయత చూపినట్లు చూసుకోవాలి. నా దగ్గర నుంచి దొంగిలించడం సాతానికి ఈజీ, కానీ నా స్థానంలో కనుక ప్రభువుని ఉంచినట్లయితే సాతాను దొంగిలించడం అసాధ్యం. నేను ఎంత వాక్యం నేర్చుకున్నా, ఎన్ని సత్యాలు నేర్చుకున్నా, ఎంత ఉపదేశం తెలుసుకున్నా కూడా నా దగ్గరే కనుక ఉంటే ఈజీగా సాతాను తీసుకుని వెళ్ళిపోగలదు, క్యాప్చర్ చేయగలదు. కానీ నా స్థానంలో ప్రభువుని ప్రతిష్ఠించుకుని ఆ ప్రభు ద్వారా నేను ఉపదేశ సత్యాన్ని